తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవిపై గతంలో ఎన్నడూ లేనంత రచ్చ జరుగుతోంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం జాతీయ నాయకత్వానికే కొన్ని కండిషన్స్ పెట్టారు కొంతమంది నేతలు. ప్రెసిడెంట్ ఎంపికలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు మరికొంతమంది. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తుంది. అయితే ఎలాంటి వారిని అధ్యక్షుడిగా ఎంపిక చేయాలన్న విషయంపై జాతీయ నాయకత్వానికి కీలక సూచనలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను రాష్ట్ర కమిటీకి అప్పగించొద్దన్నారు గోషామహల్ ఎమ్మెల్యే. అలా చేస్తే అధ్యక్షుడు రబ్బర్ స్టాంపుగానే ఉంటారన్నారు. అందుకే కేంద్ర కమిటీనే ప్రెసిడెంట్ను ఎంపిక చేయాలన్నారు రాజాసింగ్. కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగ్లు పెట్టొద్దన్నారు. ధర్మం కోసం పనిచేసే వారికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. బీజేపీ అధ్యక్ష పదవిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష పదవి రేసులో లేనన్నారు. ప్రెసిడెంట్ పదవి వస్తుందని తాను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోనన్నారు. నేను లైన్లో లేను, నాకు కేంద్ర హోంమంత్రి శాఖ ఇచ్చింది నాకు. కాబట్టి ఏ కార్యకర్తను కూడా కమిట్మెంట్తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో, కార్యకర్తలు ఎలా ఉండాలో చెప్పారు బండి సంజయ్. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పలేదు. పార్టీ క్రమశిక్షణల పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీని పదవిలకు అనుకో ఒక బాధ్యత అనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, కమిట్మెంట్తో పనిచేసేటువంటి జాతీయ భావజాలం గల సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. గ్రూపులకు తావు లేకుండా అందరినీ కలుపుకొనిపోయే నేత కోసం అధిష్టానం వడపోస్తుందని సమాచారం. ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి. తాను రేసులో లేనని బండి సంజయ్ ప్రకటించడంతో మల్కాజ్గిరి నేతల్లో ఒకరికి లైన్ క్లియర్ అయినట్టేనన్న ప్రచారం జరుగుతుంది. అయితే హైకమాండ్ లెక్కలు వేరే ఉంటాయంటున్నారు బీజేపీ నేతలు. రేసులో లేని నేతలకు సైతం పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. ఉగాది కల్లా కొత్త సారథి ఎవరో క్లారిటీ వస్తుందంటున్నారు కమలనాథులు.